ఐపీఎల్లో 2 మ్యాచ్లతో వీకెండ్ ను క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకున్నారు. 2 మ్యాచ్లు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఢిల్లీ ముంబై మ్యాచ్లో పరుగుల వరద పారింది. సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్ లక్నోపై రాజస్థాన్ రాయల్స్ కు విజయాన్ని అందించింది. ఈ విజయంతో ఆర్ఆర్ టీం నంబర్ 1 పొజిషన్ లో కంటిన్యూ అవుతోంది. ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత్ర యాత్రను కంటిన్యూ చేస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ 33 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 8 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దీపక్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. 9 మ్యాచ్ల్లో 8 గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్లో నిరాశపరిచిన ఢిల్లీ సెకండ్ హాఫ్లో చెలరేగుతోంది. సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 27 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్స్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 84 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 48 పరుగులు, షై హోప్ 41 పరుగులతో సత్తా చాటారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 32 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మెరిశారు. ఇక ఇవాళ ఆదివారం ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరుగుతాయి. ఫస్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ తలపడుతుంది. మధ్యాహ్నం 3:30కు మ్యాచ్ జరుగుతుంది. రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30కు జరుగుతుంది.